ప్రకృతి ప్రసాదించిన అడవికి రారాజుగా ఉండాల్సిన పెద్ద పులులు అంతరించిపోయే పరిస్థితులు వచ్చాయి. మానవుల విపరీత చేష్టల కారణంగా ఈ ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు గుంపులుగా సంచరించి అడవిని శాసించిన ఈ క్రూర మృగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ మనుగడ కోసం తీవ్రమైన పోరాటం చేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న పులులు రోజురోజుకు కనుమరుగవుతుండడం ఆందోళనకరంగా మారింది. 1913లో ప్రపంచంలో 1,00,000 పులులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 4 నుంచి 5,000కు పడిపోయింది. ఈ 100 ఏళ్లలో సుమారు 95% పులులు అంతరించిపోయాయి. విచక్షణారహితంగా పులులను వేటాడడంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కూడా పులుల సంతతి దినదినము క్షీణిస్తుంది కానీ పెరగటం లేదు. పులులు అసలు అడవుల పులులు ఉంటాయి అన్నది మన అందరికి తెలిసే. జీవ సమతుల్యత అనేది ఉండాలి. అంటే జీవధారాలని కూడా సమతుల్యత ఉంటే ఏ జంతువు అయినా సర్వైవ్ అవుతుంది. ముఖ్యంగా పులికి ఉండవలసినటువంటి యొక్క ఆవాసాలు ఎట్లా ఉండాలి అంటే దాని యొక్క పరిధి 42 కిలోమీటర్ల పరిధిలో ఒక పులి ఉంటుంది. టైగర్ ఈజ్ ఎ లోన్ ఎనిమల్ అని అన్నారు. అంటే టైగర్ ఎప్పుడు కూడా ఒక ఒంటరి జీవే, తను ఒంటరిగానే ఉంటుంది. దాని యొక్క సామ్రాజ్యం 42 స్క్వేర్ కిలోమీటర్లో అది తిరుగుతుంటుంది. దానిలోకి అసలు మనుషులు కానీ జంతువులు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం అది ఎటువంటి ఏరియాను చూజ్ చేసుకుంటుంది అంటే కేవలం 42 కిలోమీటర్ల పరిధే కాకుండా తను ఏ పరిధినైతే ఎన్నుకున్నదో అక్కడ కంపల్సరిగా ఒక సరస్సు కానీ లేక నదీ ప్రవాహం కానీ ఉంటే కానీ నీటి తెరువు ఉన్న చోటనే అది అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే అంతరించిపోతున్న పెద్ద పులులను సంరక్షించేందుకు పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు ఎన్నో కీలక చర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75% మన దేశంలోనే ఉండడం గర్వకారణం. దేశవ్యాప్తంగా 2006లో 1,411 పులులు మాత్రమే ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 4,000కు చేరినట్లు అంచనా వేస్తున్నారు. పులుల సంరక్షణ కోసం చట్టాలను కఠినతరం చేయడంతో పాటు ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పులుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం శుభపరిణామం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో అటవీ శాఖ నిర్వహించిన సర్వేలో 42 పులులు ఉన్నట్లు తేలింది. అక్కడ ఆడ, మగ పులులతో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఉండడంతో సంతానోత్పత్తి విజయవంతం అవుతోందని అధికారులు గుర్తించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోను 12 పెద్ద పులులు ఉన్నట్లు తేలినప్పటికీ వాటిలో చాలా వరకు మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. కవ్వాల్ రిజర్వ్ లో కోర్ ఏరియా కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి నీటి వసతి, సోలార్ మోటార్లు, బేస్ క్యాంపులు వంటి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పులులు మాత్రం కోర్ ఏరియాకు రాకపోవడం అధికారులను విస్మయపరుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని 2012లో ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 14 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ అభయారణ్యంలో ఒక్క పులి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అటవీ శాఖ వాళ్ళు పులుల ఆవాసం కొరకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు. దానికి ఒక పర్యావరణవేత్తగా ఈ అభయారణ్యాన్ని పర్యావరణాన్ని అభిమానించేటటువంటి వ్యక్తిగా నేను గమనించిన విషయం ఏంటంటే కవ్వాల్ పులుల అభయారణ్యంలో పులులకు ఆహారంగా దొరికేటటువంటి జంతువులకు కావలసినటువంటి గడ్డి మైదానాలు లేవు. ప్రధానంగా గడ్డి మైదానాలు ఉన్న చోట్లనే పులికి కావలసినటువంటి ఆహారం ఇచ్చేటటువంటి జంతువులు పెరుగుతుంటాయి. పులి ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి కూడా గడ్డి మైదానాలు బాగా పనికొస్తాయి. ఆ గడ్డి మైదానాలు కవ్వాల్ అభయారణ్యంలో లేదు అనేది నా పరిశీలనలో తేలినటువంటి విషయం. మరోవైపు అడవులను వదిలేసి పులులు సమీపంలోని గ్రామాల్లోకి వస్తుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొమరం భీం జిల్లాలో పులుల దాడిలో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో అటవీ ప్రాంత ప్రజల్లో పులులపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా పులులు జనారణ్యంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవడమే అటవీ శాఖ ముందున్న అతిపెద్ద సవాల్. పులులను కాపాడుకోవడంతో పాటు అటవీ గ్రామాల ప్రజల ప్రాణాలను రక్షించడం అత్యంత ముఖ్యం. అక్కడ మొత్తంగా ఇవాళ అడవిని
భేదక అంటే అడవిని తీసేస్తున్నటువంటి సందర్భం లోపల అడవిలో ఉండాల్సినటువంటి పులి వాళ్ళ జనారణ్యంలోకి రావడం జరుగుతున్నది. కాబట్టి అక్కడ మైనింగ్ కోసం ప్రధానంగా గడ్చిరోలి ప్రాంతంలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో మైనింగ్ కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడవులు నరికివేత జరుగుతుంది. అడవులు నరికివేయడం మూలాన ఏమవుతుందంటే ఆ పులులు ఇవాళ తాడోబా నుంచి కవ్వాల్ టైగర్ జోన్ కారిడార్ వరకు వాళ్ళు పులులు వచ్చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, పట్టణ ప్రాంతాలకు వస్తున్నాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కాబట్టి పులులకు కాపాడాల్సిన పులులు ఎందుకు జనాలకు జనం మధ్యకు వస్తుందంటే జనం మధ్య రావడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఇవాళ జీవ వైవిధ్యాన్ని పక్కకు పెట్టేసి అంటే బయోడైవర్సిటీని పక్కకు పెట్టేసి కేవలం అంటే మైనింగ్ మీద ప్రధానంగా మైనింగ్నే వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్నారు కనుక ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద రోడ్స్ వేయడం జరుగుతుంది. ఇవాళ పెద్ద పెద్ద కారిడార్స్ ఏర్పడాయి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతుంది జంగల్ లోపల. ఈ జంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడడం చేయడానికి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, జంగల్ అంతా నరుకుతున్నారు. ఈ జంగల్ నరకడం మూలాన జంగల్లో ఉండాల్సినటువంటి పెద్ద పులి ఆ పులులు మొత్తం కూడా ఊర్లోకి వచ్చేసి ఊర్ల మీద జనాల మీద పడి జనాలను చంపేటువంటి దాన్ని మనం ఇలా చూస్తున్నాం. మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తగ్గితేనే జీవ వైవిధ్యం పరిరక్షించబడుతుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడే పెద్ద పులులను రక్షించుకుంటూనే స్థానిక ప్రజల భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.